సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ను ఇరుకున పెట్టిన భారత్ ఆయా నదులపై ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్బుల్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తుల్బుల్ ప్రాజెక్టు డీపీఆర్ ప్రస్తుతం తయారీ దశలో ఉందని, పూర్తవడానికి ఏడాది పడుతుందని కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు బుద్ది చెప్పేందుకు సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న భారత్ సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్దరణపై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్ సిద్దమవుతోందని, ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. జమ్మూ కశ్మీర్లోని బందిపోరాలో జీలం నదిపై తుల్బుల్ ప్రాజెక్టును నిర్మించాలని 1980లోనే నిర్ణయించారు. పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తుల్బుల్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇటీవలే జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా జిల్లాల మధ్య ఏడాది పొడవునా జల రవాణాకు అవకాశం ఉంటుంది. జల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. వానాకాలంలో పశ్చిమ నదులు ఉప్పొంగినా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడం భారత్కు ప్రధాన సమస్యగా మారింది. పశ్చిమ నదులు ఉప్పొంగితే నీరంతా దిగువన ఉన్న పాకిస్తాన్కు వెళుతుందని ఓ అధికారి తెలిపారు. చినాబ్ నదిపైనే మోస్తరు స్థాయిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. 24 నుంచి 48 గంటలకు మించి నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో గతంలో డ్యాంల నుంచి పూడికతీతను చేపట్టామని వెల్లడించారు. గతంలో కశ్మీర్ లోయలో కిషన్ గంగా నదిపై చేపట్టిన కిషన్ గంగా ప్రాజెక్టును పాకిస్తాన్ వ్యతిరేకించినా భారత్ పూర్తి చేసింది. జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లాలో చినాబ్ నదిపై రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇదే మాదిరి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తుల్బుల్ ప్రాజెక్టును పట్టాలెక్కించి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులున్నాయి. పాకిస్తాన్కు పశ్చిమ నదులైన సింధు, చినాబ్, జీలం నదులపై హక్కులున్నాయి. ఈ నేపథ్యంలోనే జీలం నదిపై తుల్బుల్ ప్రాజెక్టును చేపట్టి పాక్కు బుద్ది చెప్పాలని భారత్ నిర్ణయించింది.